టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏదైతే పట్టించడం వల్ల ఎన్ని లాభాలు అదే చెప్పాం. ప్రాజెక్టు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ తెలుగు గంగ కానీ అదర్ ప్రాజెక్టుకి పెన్నార్ బేసిన్కి డైవర్షన్ వస్తుంది ఈ నీటిని ఉపయోగించుకుంటే. కనీసం ఆలోచన లేకుండా ఎంతసేపు ప్రాజెక్టులు రాకూడదు, కాకూడదు, రాజధాని నిర్మాణం కాకూడదు, ఎక్కడ ఎయిర్పోర్టులు రాకూడదు, ప్రాజెక్టులు రాకూడదు, ప్రతిదీ ఇదే ఉద్యమంగా సాగుతుంది. ఇది తప్పుడు విధానం. మేము చెబుతున్నాం, పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఇవాళ 48,000 కోట్లు వెళ్ళిపోయింది. ఎంత మొదటి ఎస్టిమేషన్ ఎంత? మీరు 9,000 కోట్లతో మొదలుపెట్టి ఈ రోజున మీ టైంలోనే 16,000 కోట్లకు వెళ్ళారు. ఇవాళ ఏదైతే ల్యాండ్ ఆర్ఆర్ యాక్ట్ కింద భూమి సేకరణ కష్టంగా మారింది. ప్రాజెక్టు కాస్ట్ అక్కడే ఉంది, భూమి కాస్ట్ పెరిగింది. 32,000 కోట్ల రూపాయలు ఒక భూసేకరణకు అవుతుంది. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణకు అవుతా ఉంది. అయినా కూడా గత 3 సంవత్సరాల్లో మరి కేంద్రం నుంచి ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా ఇంకా డబ్బు పూర్తిగా రాకపోయినా ఇవాళ మ్యాక్సిమం టెక్నాలజీ తెచ్చి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. 330 అడుగులు కిందకెళ్ళి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసే పరిస్థితి ఎక్కడా లేదు, ఇండియాలో ఎక్కడా జరగలేదు. ఎందుకంటే శాండ్ కంటెంట్ ఉంది. ఫౌండేషన్స్ ఉండాలంటే కిందకి వెళ్ళాలి. ఇవాళ జర్మనీ బావర్ కంపెనీ వాళ్ళని తెచ్చి డయాఫ్రామ్ వాళ్ళని కింద దాకా తీసి కొత్త టెక్నాలజీలో డయాఫ్రామ్ వాల్ చేసి రివర్ డైవర్షన్ జరుగుతుంది. ఇంత కష్టసాధ్యమైన పని కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటే దాన్ని తప్పుపడతా ఉన్నారు. ఆఖరికి వాళ్ళ క్రాక్లు అని చెప్పే పరిస్థితి వచ్చారు. అంటే వాళ్ళకి క్రాకులు రావాలి, ప్రాజెక్టు నాసిరకంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారేమో కానీ తెలుగుదేశం ప్రభుత్వం అలా కోరుకోవటం లేదు. ఇవాళ ప్రాజెక్టును కూడా సత్వర ప్రాజెక్టులో పూర్తి చేయాలని ఈ జలయజ్ఞంలో జరిగిన ప్రాజెక్టులో అవినీతిని పక్కన పెట్టి ఒక 5 ప్రాజెక్టుని టాప్ ప్రయారిటీలో నాగావళి, వంశధార ప్రాజెక్టులు కానీ, అంద్రీనేవా కానీ, గాలేరు నగర్ కానీ, అలాగే వెలుగొండ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ సత్వరంగా తీసుకున్నాం. ఈ గోదావరి ప్రాజెక్ట్ కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది డెఫినెట్గా. ఎంత మనం చేసినా గోదావరిలో హైయెస్ట్ ఫ్లడ్స్ వస్తాయి కనుక ఆ ప్రాజెక్టు నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేసే స్కీమ్లో అప్పటి వరకు పంటలు ఎండిపోవాలని నేను అడుగుతాను. అంటే డెల్టాలో, కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవాలి, రాయలసీమలో పంటలు ఎండిపోవాలి, వాళ్ళు చంద్రబాబు గారిని తిట్టాలి, తెలుగుదేశాన్ని ఓడించాలి, మనం సీట్లోకి రావాలి, మరలా జలయజ్ఞం దోచుకోవాలి. ఇది వాళ్ళ ఎత్తుగడ. అందుకనే చెబుతున్నాం, ఒక యాక్షన్ ప్లాన్లో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇవాళ పోలవరంలో కూడా కేంద్ర పర్యవేక్షణ దొరుకుతుంది. మీరు ఎందుకు చేస్తున్నారంటారు. మీరు ఇచ్చిన టెండర్లు, కాంట్రాక్టర్లు ఎందుకు పనిచేయలేదు? ఇవాళ కేంద్ర పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయిస్తా ఉంది. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవాళ ఉమాభారతి గారు కానీ, మోడీ గారు కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆఖరి నీతి ఆయోగ్ కూడా చెబుతుంది, వీళ్ళు ఇంత స్పీడ్గా పనిచేస్తా ఉన్నారు, మనం డబ్బులు ఇచ్చినా ఇకపోయినా ఇంత వేగంగా పని చేయించి ఇంత పర్యవేక్షణ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదీ లేదని అక్కడ వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ చెప్తా ఉంటే వీళ్ళు తప్పుదారి పట్టించే కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడండి మీ కాలువలో. ఇవాళ రాయలసీమ వాసులు వచ్చి అంటున్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, అయ్యా ఇక్కడ మేము ఎప్పుడు ఈ నీరు చూడలేదు, ఇలాంటి నీరు మాకు వస్తే మేము సస్యశ్యామలం అవుతామని రాయలసీమ వాసులు ఆనందం వ్యక్తపరుస్తుంటే వీళ్ళ కడుపుబ్బరం నాకు అర్థం కావట్లా. ఇవాళ డిబేట్కి నేను రమ్మన్నాను. ఎందుకంటే అక్కడెక్కడో కాదు, గోదావరిలో మేము సాక్రిఫైస్ అక్కర్లా, మాకు మిగులు నీరు. ఇవాళ గోదావరిలో 80,000 క్యూసెక్స్ ఈ పోటీ వెళ్తుంది. 80,000 క్యూసెక్స్ ఇవాళ వెళ్తుంది. మనం కేవలం 15 టీఎంసీ తీసుకున్నాం ఇప్పటికి పట్టిసీమ ద్వారా. మా దగ్గర కూడా ఒక 18 టీఎంసీ వాడుకున్నాం. సముద్రానికి పోయింది ఎక్కువ ఉంది, 56 టీఎంసీ దాకా ఇప్పటికి పోయింది సముద్రానికి. ఇవాళ 80,000 వెళ్తుంది. రాబోయే 5-6 రోజులు కూడా 82 లక్షల దాకా కూడా సముద్రానికి పోయే పరిస్థితి ఉంది. వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకి ఇస్తే మరి వాళ్ళ బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన కూడా ఉండవలే పక్కనే, మరి ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళ